దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు నష్టాలు చవిచూశాయి. భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ షేర్లలో అమ్మకాలు సూచీలు పడేశాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ మాత్రం 25,000 పాయింట్లు పైగానే కొనసాగింది. స్మాల్ మిడ్ క్యాప్ సూచీలు మాత్రం రాణించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ అలాగే 0.94% మేర లాభపడగా నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీ 1.86% మేర లాభపడింది. సెన్సెక్స్ ఉదయం 82,392.63 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 82,146.95 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సూచి చివరికి 200.15 పాయింట్ల నష్టంతో 82,330.59 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 42.30 పాయింట్ల నష్టంతో 25,019.80 వద్ద స్థిరపడింది. ఇవి పెరుగున్న బులెటిన్ అప్డేట్స్.